అనుదిన దైవ కృప నీవు ఆశీర్వాదముగా నుందువు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదానికి కారకుడు మన దేవుడు. అబ్రహాము ఎక్కడో మారుమూల ఒక ఊరిలో ఉంటే ఆయనను పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అందుకే అబ్రహాము అటు యూదులకు ప్రాముఖ్యమైన వ్యక్తిగాను, ఇటు ముస్లింలకి ప్రాముఖ్యమైన వ్యక్తిగాను, ఇటు క్రైస్తవులకి ప్రాముఖ్యమైన వ్యక్తిగాను ఉండిపోయాడు చరిత్రలో. అది దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప ధన్యత. ఆయనను బట్టి తరతరములు కూడా దీవించబడినట్లు, మనుషులందరూ దీవించబడినట్లు ఆయన చేశాడు. దేవుడు ఆశీర్వదిస్తే అట్లా ఉంటుంది. మనుషులు మన పట్ల చేసే మేళ్ళు తాత్కాలికం. మనుష్యుల వలన మనం పొందే మంచి ఈవులు తాత్కాలికంగానే ఉంటుంది. కానీ దేవుడు మనకు ఏది చేసినా అది ఆశీర్వాదము, అది శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకనగా ఆయన శాశ్వతుడు. అందుకే ఆయన ఆశీర్వాదమును నీకు ఆయన ఇచ్చుచున్నాడు. గాడ్ బ్లెస్ యూ.